పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చలరా వెంకటరెడ్డిని ఏమంటానంటే, కొత్తగా పాటా అని ఒక రాజకీయ పార్టీ పెట్టాను, నాకు ఓటేసి గెలిపిస్తే ఈ ఎరకల పంచాయతీ ఉండదు. చూడండి ఇక్కడ ఎరకల పంచాయతీ. కేటీఆర్ ఏమంటున్నాడు, మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి, ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌలిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు, 49 కోట్లు ఎందుకు ఇచ్చారు. మళ్ళీ ఏమంటున్నాడు, జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి, రేవంత్ లాగా లుచ్చా పని మా పార్టీలో ఎవరు చేయలే, నాపై పెట్టింది లొట్టపీసు కేసు, ఆయన లొట్టపీసు సీఎం, నన్ను జైల్లో పెడితే పెట్టుకోండి, విశ్రాంతి తీసుకుంటా అని కేటీఆర్ అంటున్నాడు. నేను అనేది ఏంటంటే, ఈ కేసుల వల్ల ఏం ఒరిగేది లేదు. నీ మీద ఓటుకునేటి కేసు ఎన్నేళ్ళైంది, ఏమైనా జరిగిందా? ఇది కూడా గంతే. దీనివల్ల అనవసరంగా ఏసీబీ వాళ్ళకు లేనిపోని పని చెప్పడం, వాళ్ళకి జీతాలు దండగా, ఏసీబీ వాళ్ళకు మీకు రవాణా ఖర్చులు దండగా, లాయర్ ఫీజులు దండగా, కోర్టు ఫీజులు దండగా, టైం అంతా వేస్ట్. ప్రజలకి ఎటు అర్థం కాని సిచ్యువేషన్లో డైవర్ట్ చేస్తారు. ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాలా పని, నెలకు 30,000 జీతం. పని లేని వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. మొన్న హైడ్రా డ్రైవర్కు 100 మంది కావాలా అని వస్తే 200 డ్రైవర్లకు 2 లక్షల మంది వచ్చారు. బ్రహ్మాండంగా చదువుకున్నారు. అంటే ఒక డ్రైవర్కు కనీసం గవర్నమెంట్లో 30,000 ఉంటుంది. ఆ పోస్టుకి వచ్చినట్టు ఆలోచించండి మీరు. కాబట్టి అందుకే నేనేమంటున్నా, ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాను. పని ఉన్నా లేకున్నా, పని దొరికేంత వరకు జీతం ఇస్తానే ఉంటా, పని కల్పిస్తానే ఉంటా, బాధ్యత తీసుకుంటా, ధనవంతుల దగ్గర ట్యాక్సీ వసూలు చేస్తా. ఇది చేయండి ఓ కాంగ్రెస్ పార్టీ, ఓ బీజేపీ పార్టీ, ఓ బీఆర్ఎస్ పార్టీ. ముగ్గురు మీరు చెత్త నా కొడుకులు, మీకు బుద్ధే లేదయ్యా. ప్రజలు, పేద మహిళలు నానా అవస్థలు పడుతుంటే మీరేం పీకుతున్నారు? గడ్డి పీకుతుంటా? ఆ గడ్డి కూడా పీకడం చేత కాదు మీకు. గడ్డి పీకి నా కొడుకుల్లో ఒక్కొక్కడి మీద 100 కిలో వెళ్తే అక్కడే ముడ్డికి చావాలా మీరు.